గోదావరి కృష్ణా నదులపై ఏపీకి అన్ని హక్కులు ఉన్నాయని బనకచెర్లపై అఖిలపక్ష పోరాటం చేస్తామన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. ఏలూరులో జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని షర్మిల మాట్లాడారు. బనకచెర్ల ప్రాజెక్టును మేము వ్యతిరేకించట్లేదన్నారు. టీ వాటాలపై ట్రిబ్యునల్స్కు వెళ్లి అన్ని వాటాలు సాధిస్తామన్నారు. ఇక 41 మీటర్లకు పోలవరం ప్రాజెక్టు 41 మీటర్లకు కట్టాలని చూస్తున్నారు. 45 మీటర్ల మేర పోలవరం కట్టాలని ఒక్క ఎంపీ కూడా పార్లమెంట్లో మాట్లాడలేదన్నారు. ప్రధాని మోడీకి యోగాపై ఉన్న శ్రద్ధ ఏపీ ప్రజలపై లేదని విమర్శించారు. సీఎం చంద్రబాబు, పవన్, జగన్ అందరూ మోడీకి తొత్తుల్లా మారిపోయారని ఆరోపించారు షర్మిల. ప్రత్యేక హోదా అయినా లేక పోలవరం అయినా రాజధాని అయినా కనీసం ఉన్న విశాఖ స్టీలు ప్రైవేటైజ్ కాకుండా ఆపుతాము అన్న ఒక్క మాట కూడా ఇంతవరకు మోడీ గారు చెప్పలేదు. కనీసం పోలవరం ప్రాజెక్టు 45 మీటర్ల నీటి నిల్వతో మేము కడతాము, పూర్తి చేస్తాము, పూర్తి బాధ్యత మాది అని చెప్పలేదు. పార్లమెంటులో సైతం 41 మీటర్లకే పోలవరం ప్రాజెక్టు కట్టాలి అన్నట్టు నిధులు మంజూరు చేస్తున్నారు. ఫైనాన్స్ మినిస్టర్ ఈ మాట పార్లమెంట్లో చెప్పినప్పటికీ కూడా మాకు 41 మీటర్లు అయితే ఇది గ్రావిటీ ప్రాజెక్టు కాదు, ఇది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది, మాకు పోలవరం 45 మీటర్స్లోనే నీటి నిల్వలో కావాలి అని ఒక్కడంటే ఒక్క పార్లమెంటేరియన్ కూడా నోరు విప్పి మాట్లాడలేదు. వైసీపీ ఎంపీలు ఉన్నారు, టీడీపీ ఎంపీలు ఉన్నారు, జనసేన ఎంపీలు ఉన్నారు, బీజేపీ ఎంపీలు ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఇంతమంది ఎంపీలు లోక్సభలో రాజ్యసభలో ఒక్కడంటే ఒక్కడు కూడా నోరు విప్పి మాకు పోలవరం ప్రాజెక్టు గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టుగా యథావిధిగా 45 మీటర్ల నీటి నిల్వతోనే కట్టాలి అని ఒక్క మగాడు మాట్లాడలేదు. ఒక్కడికి దమ్ము లేకపోయింది. ఈ రోజు వరకు కూడా పోలవరం ప్రాజెక్టు నిజంగానే ఒక బ్యారేజ్గా మిగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం 83,000 కుటుంబాలకి R&R మిగిల్చుకోవడానికే ఈ కుట్రలు జరుగుతున్నాయి.